దేవుడు మనకిచ్చినటువంటి అత్యద్భుతమైన వరములలో మానవాళికి మాత్రమే ఇవ్వబడిన గొప్పదైన శక్తివంతమైన బలమైన వరం ఏదైనా ఉంది అని అంటే అది మీ నోట్లో నుంచి వచ్చే మాట. ఒక విషయాన్ని మనం ఎదుటి వారికి చెప్పాలి అంటే మాట కావాలి, కమ్యూనికేట్ చేయాలి. మన బాధ చెప్పాలన్నా, మన ఆవేదన చెప్పాలన్నా, మన ఆనందం చెప్పాలన్నా, మన సంతోషం చెప్పాలన్నా, చివరికి సువార్త చెప్పాలన్నా కూడా ఏం కావాలి? మాట కావాలి, వాక్కు కావాలి. ఇది దేవుడిచ్చిన వాక్కు, దేవుని వాక్కు. దేవుని వాక్కు అంటే వాక్యం కాదు, దేవుని బహుమానంగా మానవుడికి వచ్చినటువంటి వాక్కు గనుకనే దీనిని కూడా ఏమంటున్నాను? దేవుని వాక్కు అంటున్నాను. అర్థం చేసుకోండి తారతమ్యాన్ని. మనం ఈ వాకల్ కార్డ్ రెడీ చేసుకోవడానికి మన వంతు ప్రయత్నం ఏదీ చేయలేదు. చాలా మంది అంటుంటారు చిన్నప్పుడు వస ఎక్కువ పోసేసినట్టున్నారు, అందుకే వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. అబద్ధం. వస పోసినంత మాత్రాన్ని ఎక్కువ మాట్లాడడం, వస పోయకపోతే తక్కువ మాట్లాడడం అనేది ఉండదు. అదొక మిత్, అదొక అబద్ధం. అది అంటే ఒక చెక్క మొక్క నూరి పోస్తే పిల్లలు మాట్లాడతారు అని అనుకుంటే ఈ ప్రపంచంలో అసలు మగవారే